హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఉల్లి పెసరట్టు చేసి చూపించబోతున్నాను. ఈ ఉల్లి పెసరట్టును టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ మనం ఉల్లి పెసరట్టు తయారు చేసుకోవడానికి ఇక్కడ ఒక గ్లాస్ దాకా పొట్టు పెసరపప్పు తీసుకుంటున్నాను. పొట్టు పెసరపప్పు అందుబాటులో లేకపోతే పెసలైనా సరే తీసుకోవచ్చు. చాయ్ పెసరపప్పు మాత్రం తీసుకోకూడదు, ఎందుకంటే చాయ్ పెసరపప్పుతో మనం పెసరట్లు వేసుకున్నట్టయితే పెసరట్లు గట్టిగా వస్తాయి. ఇప్పుడు పెసరపప్పు నానబెట్టుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక గ్లాస్ దాకా పొట్టు పెసరపప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పెసరపప్పు ములిగే వరకు వాటర్ పోసుకుని 6 లేదా 8 గంటల పాటు ఈ పెసరపప్పును నానబెట్టుకోవాలి. 8 గంటల పాటు పెసరపప్పు నానబెట్టుకున్నట్టయితే పెసరపప్పు చక్కగా నాని ఇలా ఉంటుంది. ఇప్పుడు నీళ్లు పోసి 2-3 సార్లు ఈ పొట్టు పెసరపప్పును కడిగి పెట్టుకోవాలి. పొట్టు రాకుండా ఈ పెసరపప్పును కడిగి నీళ్లు లేకుండా తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు 1 ఇంచు అల్లం ముక్క తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న పొట్టు పెసరపప్పు కూడా వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ జార్ మూత పెట్టి పెసరపిండిని ఇలా మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పెసరపిండిని ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ పెసరపిండిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెసరట్లు వేసుకోవడానికి స్టవ్ మీద అట్లు పోసుకునే పెనం పెట్టుకుని హీట్ చేసుకోవాలి. పెనం బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా కలిపి పెట్టుకున్న పెసరపిండిని అట్లలో పోసుకోవాలి. మనకు ఎంత పలుచగా కావాలనుకుంటే అంత పలుచగా ఈ పెసరట్లను వేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా పెసరట్లు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఇప్పుడు అట్ల కాడ తీసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. 2-3 నిమిషాలు పెసరట్టు ఒక పక్క వేగిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకుందాం. రెండో వైపు కూడా మరో 2-3 నిమిషాల పాటు వేగించుకోవాలి. రెండు వైపులా కూడా పెసరట్టు బాగా వేగిన తర్వాత ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మరొక ఉల్లి పెసరట్టు కూడా వేసి చూపిస్తాను. హీట్ అయిన పెనం మీద పెసరపిండి వేసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఎంత పలుచగా కావాలనుకుంటే అంత పలుచగా ఈ పెసరట్లు వేసుకోవచ్చు. ఇలా పెసరట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం జీలకర్ర వేసుకుని వేగించుకోవాలి. పెసరట్టు ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని అట్ల కాడతో ఇలా స్ప్రెడ్ చేసుకుని 2-3 నిమిషాలు వేగించుకున్న తర్వాత ఇప్పుడు రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా ఈ ఉల్లి పెసరట్టును 2-3 నిమిషాలు వేగించుకున్న తర్వాత ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా తయారు చేసుకుని ఉల్లి పెసరట్లకు కాంబినేషన్గా అల్లం చట్నీతో తిన్నట్టయితే ఈ ఉల్లి పెసరట్లు చాలా టేస్ట్గా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ఉల్లి పెసరట్లను హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.